మాఘ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మేకాదశి అంటారు. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి గనుక దీన్ని అలా పిలుస్తారు. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం, నారాయణార్చన, జప, ఉపవాసం వంటివి చేస్తారు. భీష్మ ఏకాదశి రోజున కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే అద్భుత ఫలాలు వస్తాయని నమ్ముతారు. భీష్మ పితామహుడు లోకానికి చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు, గంగా శాంతనుల అష్టమ కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో గాయపడి 58 రోజుల పాటు అంపశయ్యపై పడుకుని ఉంటాడు. దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడి వద్దకు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు ఆయన అమితానందం పొంది శ్రీమన్నారాయణుని 1000 నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తి ప్రవత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. మాఘ శుద్ధ అష్టమి నాడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తరువాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని మనం భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని పిలుచుకుంటాం. ఈరోజు ఇంట్లో అందరూ విష్ణు సహస్రనామం పారాయణం వీలైతే చేయండి. ఒకవేళ పారాయణం అంతా చదవలేకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు చదువుకున్నా సరిపోతుంది. విష్ణు సహస్రనామం మనస్సుకి ప్రశాంతతని ఇస్తుంది. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు.